అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణను తెచ్చి 10 ఏళ్లు ప్రగతి పదాన నిలిపిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరులను నిలదీయాలని సూచించారు. అందుకోసం అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో గొంతు విప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం 3 గంటల పాటు జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణను పార్టీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో, మండలిలో నిలదీయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చించిన కేసీఆర్ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలని సూచించారు. ప్రజా ఆంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తున్నదని దుయ్యబట్టారు. లగచర్లలో మెడికల్ ఫ్యాక్టరీ పేరిట తమ భూములు గుంజుకుంటున్నారంటూ రోడ్ల మీదకి వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని మండిపడ్డారు. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అటు మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నివాసాలను కూలగొడుతున్నదని, ఇది ఎంత మాత్రం క్షమించరాదని కేసీఆర్ అన్నారు. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇంకా మనం మాట్లాడకుంటే మంచిది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మాట్లాడకపోతే ప్రజలు కూడా ఊరుకోరని అన్నారు. లేనిపోని ఆశలు కల్పించి ప్రజలను నిలువునా మోసం చేసి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళనే రాష్ట్ర ప్రభుత్వం పగబడుతున్నదని మండిపడ్డారు. తనను నమ్మి ఓట్లేసిన నిరుపేదలు, రైతులు, గిరిజనులు, దళితులను నిర్దాక్షిణ్యంగా వేధిస్తోందని దుయ్యబట్టారు. ఇదేంటని అడిగిన వాళ్లను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు శ్రేణుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు విసుగు పుడుతోందన్న కేసీఆర్, అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టయిందని ప్రజలు దుఃఖపడుతున్నారని చెప్పారు. దళితులు, బీసీలు ఏ ఒక్కరిని వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వంచిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిందని చెప్పారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా చరిత్రకెక్కారని గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో వారి జీతాలను 73% పెంచామని తెలిపారు. తమకు ఓటేస్తే అందులమెక్కిస్తామని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. వారికి అందాల్సిన 5 డిఏలకు గాను కేవలం 1 డిఏనే విధిలించిందని మండిపడ్డారు. దాన్ని కూడా 17 వాయిదాల్లోనే అందిస్తామని సిగ్గు లేకుండా ప్రకటించారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గురుకులాల దుస్థితిపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకుల విద్య రోజు రోజుకు దిగజారుతున్నదని అన్నారు. గురుకుల విద్యాలయాలను మనం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడి అత్యున్నత చదువులను చదివించామని వివరించారు. అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో వారికి అవకాశాలొచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్ విద్యాలయాలకు మించి ఉన్నత విద్యనందించిన గురుకులాలు ప్రజల నుంచి గొప్పగా ఆదరణ పొందాయని తెలిపారు. పోటీపడి తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించారని, గురుకులాలకు పెరుగుతున్న డిమాండ్ చూసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల సంఖ్యలో వాటి సంఖ్య పెంచిందని గుర్తు చేశారు. గురుకులాలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. అత్యున్నత స్థాయి విద్యా వసతులను కల్పించడంతో కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా తల్లిదండ్రులు వారి పిల్లలను గురుకులాల్లోనే ఉండనివ్వాలని కోరుకున్నారని తెలిపారు. అక్కడైతేనే రక్షణ ఉంటుందని భావించారన్నారు. ఎండాకాలం సెలవుల్లో కూడా పిల్లలను ఇళ్లకు తీసుకుపోకుండా గురుకులాల్లోనే ఉంచి చదివించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అంతగా ప్రజాదరణ పొందిన గురుకులాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. మనం తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా చక్కగా నడపటం చేత కావట్లేదని విమర్శించారు. తిండి కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతున్నారని దుయ్యబట్టారు. పిల్లలు చనిపోతున్నా దారుణ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల విషయంలో సభ్య సమాజం సిగ్గుపడుతోందని కేసీఆర్ అన్నారు.